జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్న ప్రస్తుతం గత 4 రోజులుగా మెదక్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. మా ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొనసాగుతూ ఉన్నాయి గత 20 సంవత్సరాల నుంచి. గత సంవత్సరం మేము నిరసన తెలిపినటువంటి క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండ సభలో మా దీక్షా శిబిరానికి వచ్చి మా ఉద్యోగాలు నెల రోజుల్లోపు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని మొదట 4 రోజులు రిలే దీక్షలు చేయడం జరిగింది. తర్వాత నిన్నటి నుండి మేము నిరవధిక సమ్మెకు వెళ్లడం జరిగింది. ఈ నిరవధిక సమ్మెకు వెళ్లే క్రమంలో మండల విద్యాధికారి కార్యాలయాలు మూతబడి ఉన్నాయి. వీటిని ఓపెన్ చేయడానికి మెసెంజర్లు కూడా డ్యూటీలకు రాకుండా స్ట్రైక్ లో పాల్గొంటా ఉన్నారు. అదే మాదిరిగా కేజీబీవీ నుంచి 100% టీచింగ్ సిబ్బంది సమ్మెలో పాల్గొంటూ కేవలం పాఠశాలలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది వాళ్ళ ఆలనా పాలన చూడడం మాత్రమే జరుగుతూ ఉన్నది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటటువంటి కేజీబీవీ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ మొత్తం గుట్టుబడిపోయినది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయపరమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నదో రెగ్యులరైజ్ చేయాలని, ఇప్పటికిప్పుడు రెగ్యులరైజ్ సాధ్యపడది అనుకున్న తరుణంలో మాకు పే స్కేల్ ఇచ్చి మా యొక్క మిగిలిన హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చాలని మెదక్ జిల్లా శాఖ పక్షాన కోరుతా ఉన్నాం. మన సర్వశిక్ష సంబంధించిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం వల్ల మనకు పాఠశాలకు సంబంధించిన కొన్ని అవసరాలు ఉన్నా బియ్యము వాళ్ళు తంబు ఇంప్రెషన్ పెడితేనే వచ్చే పరిస్థితులు ఉండేవి. గతంలో పాత ఈ మధ్య ట్రాన్స్ఫర్స్ జరిగిన క్రమంలో కొంతమంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఉన్న హెచ్ఎంలకు ఆ తంబు ఇంప్రెషన్ లేకపోయింది. సో దానివల్ల వాళ్ళు సిఆర్పీలు కానీ వాళ్ళు ఎంఐఎస్లు కానీ మిగతా ఉద్యోగులు కానీ ఈ బియ్యం సరఫరా సంబంధించిన తంబు ఇంప్రెషన్ పెట్టి ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో వాళ్ళు సమ్మె ఉండడం వల్ల మనకు రావాల్సిన బియ్యము పౌర సరఫరాల వాళ్ళు తంబు ఇంప్రెషన్ పెడితేనే ఇస్తామని అంటున్నారు. సో కాబట్టి ఇలాంటి బియ్యం అయిపోతున్న క్రమంలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం కల్పించడంలో ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుతాను.